ఈ సంవత్సరాది రోజున ఉగాది రోజున మంగళ స్నానం ఆచరించి నూతన వస్త్రములు అలంకరించుకొని శుచిగా పెరుమాళ్ళని ఆరాధించి భగవత్ ఆరాధన జరుపుకొని మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తము అనేటువంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి లేష్యాన్ని తయారు చేసి భగవంతునకు నివేదించి పంచాంగమును ఆరాధించి శాస్త్రదృష్ట్యా వినిర్ణీతం గ్రహ గణితపూర్వకం యక్కరోతి స్వయం పంచాంగం తేనైవ శ్రావ్యం బుధై. దైవజ్ఞులని ఆశ్రయించి వారి ద్వారా తిథి వార నక్షత్ర యోగ కరణములైనటువంటి పంచాంగ ఫలితములను వర్ష ఫలితములు అనగా సంవత్సర ఫలితాంశములను వారు అనుగ్రహిస్తూ ఉంటే మనం శ్రవణం చేయాలి. మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు అని అంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అన్నట్టుగా వీటన్నిటినీ ఎంతవరకు నియంత్రించాలో తెలుసుకొని భగవంతుడి సన్నిధిలో ప్రార్థిస్తూ కొత్తగా ఈ సంవత్సరంలో చేయబోయేటువంటి కార్యాలని నిర్ణయించుకుంటూ నిజమైన ధర్మానికి కాలానికి మనం అందించే నిజమైన ప్రారంభ సూచిక సంవత్సరము. ఆధ్యాత్మికత ద్వారా భగవంతుడికి ప్రకృతికి కృతజ్ఞత సభక్తికమైనటువంటి భావనతో ధ్యానించడం ఇది సంవత్సరాది రోజున చేసే మొదటి ధర్మానికి అడుగు. రెండవది భగవంతుడి సన్నిధిలో దైవజ్ఞుల ద్వారా సిద్ధాంతాల ద్వారా పంచాంగం వారు పఠిస్తూ ఉండగా మనం శ్రవణం చేస్తూ ఫలితాన్ని తెలుసుకుంటూ పరమాత్మని ధ్యానిస్తూ ముందుకు వేసే అడుగులను ఆచితూచి ధర్మరక్షణలో ప్రకృతి సేవలో తరిస్తూ ముందుకు సాగడమే కాల ప్రభావాన్ని మనం పొందడం. ఇదే కాలమానంగా మనం చూస్తూ ముందుకు పయనించడము, ప్రకృతి సేవలో తరిస్తూ ఉండడము అనేది అవసరం.